స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. కార్యకర్తలు జోష్ మొదలైంది. మొత్తంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీగా 350కి పైగా సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా అందులో ప్రధానంగా అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కొంత వెనుకబడిన పరిస్థితి. కానీ మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ గ్రామీణ స్థాయిలో పుంజుకున్న మాట వాస్తవం. భారీగా సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. అందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా సర్పంచ్ స్థానాలు బీజేపీకి లేకపోవడంతో ఈసారి భారీ ఎత్తున బీజేపీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే 1077 సర్పంచ్ స్థానాలు ఉంటే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో గెలుచుకున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 192 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం గమనార్హం. మరోవైపు ఇటు కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వెనుకబడిందని చెప్పాలి. స్థానిక నాయకత్వం లోపం వల్ల అక్కడ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ స్థానాలు తక్కువ స్థాయిలో గెలుచుకుంది. అత్యధికంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, మరోవైపు జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాల్లో అత్యధికంగా గెలుచుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వెనుకబడిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆర్మూర్ నియోజకవర్గంలో, బాల్కొండ నియోజకవర్గంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు అత్యధికంగా గెలవడం, దాంతోపాటు బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఆర్మూర్ నియోజకవర్గంలో గెలిచిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అటు మరోవైపు మొదటి విడతలో జరిగిన బోధన్ నియోజకవర్గంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున సర్పంచ్ స్థానాలు గెలుచుకున్న పరిస్థితి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో తో పాటు ఇటు నిజామాబాద్ రూరల్, అదేవిధంగా బోధన్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గం, అదే బాన్స్వాడ నియోజకవర్గంలో సర్పంచ్ స్థానాలు అత్యధికంగా గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీకి జోష్ పెరిగింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏదైతే పార్టీ 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. నిజామాబాద్, అదేవిధంగా ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీలు ఉండగా, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద మున్సిపాలిటీలు అయిన పరిస్థితులు. ఆ మున్సిపాలిటీలో కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే వారి ప్రయత్నాలు మొదలుపెట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే కోవలో కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చిన నేపథ్యంలో అదే స్థాయిలో మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ జోష్ పెంచేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు సిద్ధమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడడం, దాంతోపాటు పట్టణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇప్పటివరకు 3వ స్థానం చేరిందో ఆ బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తుంది. ఇంకోవైపు బీజేపీకి సంబంధించి చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా సర్పంచ్ స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో ఈసారి మున్సిపాలిటీలో బీజేపీ తన సత్తా చాటింది. ఎందుకంటే అర్బన్ స్థానాలలో ఖచ్చితంగా ఈ చదువుకున్న యువకులు ఉంటారు, ఖచ్చితంగా బీజేపీ వైపు ఉంటారనే కోణంలో బీజేపీ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే మున్సిపాలిటీలో పాగా వేసేందుకు బీజేపీ సిద్ధమవుతున్న పరిస్థితులు ఉమ్మడి జిల్లాలో నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.